హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి ముంబై దాడులు ఏవైతే ఉన్నాయో 26/11 అప్పుడు నరేంద్ర మోదీ స్పందించిన విధానానికి, నరేంద్ర మోదీ 2025లో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పహల్గామ్లో టెర్రర్ అటాక్స్ ఏదైతే టూరిస్ట్ మీద చేసి 26 మందిని చంపేశారో దాని మీద నరేంద్ర మోదీ స్పందన, అండ్ పహల్గామ్ దాడి తర్వాత బీజేపీ ప్రాక్సీ వాట్సాప్ యూనివర్సిటీ, ప్రాక్సీ సోషల్ మీడియా హ్యాండిల్స్ అండ్ బీజేపీ కొన్ని అఫీషియల్ హ్యాండిల్స్ కూడా ఈ పహల్గామ్ దాడి చుట్టూ మతపరమైన విద్వేషాలు సమాజంలో రెచ్చగొట్టి సమాజంలో మతపరమైన చీలికలు తీసుకొచ్చి తద్వారా బీజేపీకి రాజకీయంగా ఎలాంటి లబ్ధి చేకూర్చే పని చేస్తున్నారనే దాని మీద ఒక చిన్నపాటి అనాలిసిస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాము. సో విల్ స్టార్ట్ విత్ 26/11. 2011లో ముంబైలో దాడులు జరిగినప్పుడు, తాజ్ హోటల్ అండ్ ముంబైలో వివిధ ప్రాంతాల్లో దాడులు జరిగినప్పుడు నరేంద్ర మోదీ అప్పుడు గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ఆ టైంలో ఆయన ఒక పక్క దాడులు జరుగుతూ ఉన్నాయి, రెస్క్యూ ఆపరేషన్ జరుగుతూ ఉంటే టెర్రరిస్టులను పట్టుకునే ప్రక్రియ జరుగుతూ ఉండగానే మధ్యలోనే ప్రెస్ మీట్ పెట్టి ఆతృతతో ముందుకొచ్చేసి హిందూ సమాజాన్ని రెచ్చగొట్టేసేసి ఈయన హిందూ సేవియర్ అని అనిపించుకునే ప్రయత్నంలో భాగంగా దాడులు జరుగుతున్న క్రమంలోనే అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, ఎలాంటి ఫీడ్బ్యాక్ లేకుండా మీడియా ముందుకు వచ్చి నరేంద్ర మోదీ గారు మాట్లాడు కంట్రీ నీడ్స్ ఏ స్ట్రాంగ్ గవర్నమెంట్ దట్ యాక్ట్స్, నాట్ వన్ దట్ వాచెస్ వైల్ టెర్రరిస్ట్ స్ట్రైక్ సెట్. అంటే ప్రభుత్వము ఎలాంటి ప్రభుత్వం ఉండాలంటే యాక్ట్ చేసే ప్రభుత్వం ఉండాలి, కానీ టెర్రరిస్టులు దాడి చేస్తున్నప్పుడు చూస్తూ ఉండే ప్రభుత్వం ఉండకూడదని చెప్పే ప్రయత్నం చేశారు. పహల్గామ్ దాడి జరుగుతున్నప్పుడు ఇంటెలిజెన్స్ చాలా క్లియర్గా ఉంది మీ దగ్గర. పహల్గామ్ అనే బైసరన్ రీజియన్, పహల్గామ్ రీజియన్ ఎప్పుడు 3 టైర్ సెక్యూరిటీ ఉండాల్సినటువంటి ప్రాంతంలో మీ దగ్గర ఇంటెలిజెన్స్ ఉండి కూడా దాడులు జరుగుతాయనేసి ఆ ప్రాంతంలో సెక్యూరిటీని బీఫప్ చేయకుండా, ఉన్న సెక్యూరిటీ అట్లీస్ట్ స్టేటస్ కో మెయింటైన్ చేయకుండా, లేకపోతే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత అటాక్స్ జరుగుతాయేమో అనేసి ఫర్దర్గా సెక్యూరిటీని బీఫప్ చేయకుండా మీరు ఏం చేశారు అంటే దాడులు జరగనిచ్చేంత వరకు ఆగి, జరిగిన తర్వాత మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టి మత రాజకీయాలు చేద్దాం అనుకున్నారా దేశంలో? లేకపోతే చనిపోయిన శవాలను అడ్డం పెట్టుకుని హిందూ సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టి హిందూ ముస్లిం అనే ఆ డివిజన్ని తీసుకొచ్చి రాజకీయాలు చేయాలనుకున్నారా? మీరు చేసింది ఏంటి? 2025లో మనం జరిగినటువంటి దాడి ఎప్పుడు మీరు చేసింది ఏంటి అంటే 2011లో ముంబైలో టెర్రర్ అటాక్ జరిగినప్పుడు ఒక నీతి, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ రాష్ట్రానికి దాడులు జరుగుతుండగానే మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు. ఇప్పుడు పహల్గామ్ దాడి జరిగినప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఆల్ పార్టీ మీటింగ్ని మీరు ఎందుకు చైర్ చేయలేదు? మీరు ఆల్ పార్టీ మీటింగ్ చైర్ చేయకుండా గుజరాత్ వెళ్ళి బీహార్కి వెళ్ళి బీహార్లో మీరు ఎలక్షన్ ర్యాలీలో పార్టిసిపేట్ చేసి అక్కడ ఎలక్షన్ ర్యాలీ నుంచి సమాజంలో విద్వేషాలు తెచ్చగొట్టి ప్రసంగాలు చేస్తారని వెనకాల అంతర్యం ఏంటి? మీరు ప్రధానమంత్రి హోదాలో ఉండి పహల్గామ్లో దాడి జరిగిన ప్రదేశానికి మీరు ఎందుకు వెళ్ళలేకపోయారు? సెక్యూరిటీ ల్యాప్సెస్ ఎక్కడ జరిగినాయో మీరు ఎందుకు దేశానికి వివరించే ప్రయత్నం చేయలేకపోయినారు? ఇది మీ ప్రభుత్వం ఫెయిల్యూర్ కాదా? అండ్ పహల్గామ్ రీజియన్ అవ్వనివ్వండి, జమ్మూ కాశ్మీర్ అవ్వనివ్వండి, లడాక్ అవ్వనివ్వండి, ఇదంతా కేంద్రపాలిత ప్రాంతాలు, కంప్లీట్గా హోమ్ మినిస్ట్రీ కింద, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కింద ఉండేటువంటి ప్రాంతాలు ఇవి. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఫెయిల్ అయిందంటే అమిత్ షాతో మీరు రాజీనామా చేయించుకుంటే ఏం చేస్తున్నారు? అంటే ముంబై దాడులప్పుడు కనీసం అప్పుడు హోంమంత్రి రాజీనామా చేశారు. ఇప్పుడు ఇంత పెద్ద దాడి జరిగినప్పుడు మీరు ఎందుకు నోరు మూసుకొని కూర్చునే ప్రయత్నం చేస్తున్నారు? దేశ ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత లేదా? నైతిక బాధ్యత తీసుకొని డిఫెన్స్ మినిస్టర్ అండ్ హోమ్ మినిస్టర్ ఇద్దరు రాజీనామా చేయాల్సి ఉందా లేదా? అండ్ ఇదే కాదు, ఇంతకుముందు పుల్వామాలో అటాక్ జరిగినప్పుడు కూడా మీరు దేశ ప్రజలతో మాట్లాడి అక్కడ జరిగిన తప్పిదాలు ఏంటో చెప్పే ప్రయత్నం చేశారా? జనరల్గా ఇలాంటి అంటువార్డ్ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు దేశ ప్రధాని హోంమంత్రి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే ఆనవాయితుంది. ఇక్కడ హోంమంత్రి కూడా మాట్లాడే ప్రయత్నం చేయాలి. పుల్వామా దాడి జరిగినప్పుడు కూడా అప్పుడు హోంమంత్రి కానీ మీరు ప్రధానమంత్రిగా మీరు మాట్లాడే పని చేయాలి. అంటే టెర్రర్ అటాక్స్ జరిగినప్పుడు తద్వారా మీరు రాజకీయంగా లబ్ధి పొందేదానికి, మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టేదానికి మీరు ఈ అంశాలన్నింటినీ వాడుకుంటున్నారు తప్ప మీరు ఇలాంటి టెర్రర్ అటాక్స్ ఫర్దర్గా జరగకుండా, లేకపోతే జరిగిన క్రమంలో దేశానికి, దేశ ప్రజలకి భరోసా ఇచ్చే పని మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? మీరు చేస్తుంది మత రాజకీయాలు కాదా? ఓట్ బ్యాంక్ రాజకీయాలు కాదా? శవ రాజకీయాలు కాదా? 2011లో ఒక నీతి, 2025కి ఒక నీతి అంటే ఎలా? 2019లో పుల్వామా దాడి జరిగినప్పుడు ఇంకో నీతి అంటే ఎలా? ఇది ద్వంద్వ విధానం కాదా? మీరు చేస్తుంది సూడో నేషనలిజం కాదా? ఇది సూడో రిలీజియస్ పాలిటిక్స్ కాదా? ఇవి హిందూ మతాన్ని ఏమార్చి హిందూ మతంలో అమాయక ప్రజల్ని వాళ్ళ బ్రెయిన్ మొత్తాన్ని మతతత్వంతో నింటేసేసి మీరు బీజేపీ వైపు తిప్పుకునే ప్రయత్నం కాదా ఇది? ఎందుకు హోంమంత్రితో రాజీనామా చేయించలేకపోతున్నారు? పుల్వామా
పహల్గాం ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా హోంమంత్రిత్వ శాఖ కింద ఉంది. కేంద్రపాలిత ప్రాంతం అది. హోంమంత్రి బాధ్యత తీసుకొని రాజీనామా చేయాలన్నా లేదా? బోర్డర్లో ఉన్నటువంటి ఆర్మీ సరిగ్గా పనిచేయట్లేదు. ఇన్ఫిల్ట్రేటర్స్ని కంట్రోల్ చేసే విషయంలో డిఫెన్స్ మినిస్టర్ ఫెయిల్ అయిపోయారు. ఇంటెలిజెన్స్ ప్రకారం యాక్ట్ చేయడంలో హోంమంత్రిత్వ శాఖ ఫెయిల్ అయిపోయింది. లా అండ్ ఆర్డర్ జమ్మూ కాశ్మీర్లో మెయింటైన్ చేయడంలో హోంమంత్రిత్వ శాఖ ఫెయిల్ అయింది. వీళ్ళిద్దరితో మీరు రాజీనామా చేసే పని ఎందుకు చేయలేకపోతున్నారు? అదే 2011లో ముంబై దాడులు జరిగినప్పుడు అప్పుడు హోంమంత్రి రాజీనామా చేశారు కదా. ఇదేనా మీరు దేశ ప్రజలకు ఇచ్చే భరోసా? అండ్ వీళ్ళ జుగుప్సాకరమైన అంశం ఏంటంటే, ఈ దాడులు జరిగిన తర్వాత, పహల్గాం దాడి జరిగిన తర్వాత బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ ఈ పర్టికులర్ అంశం చుట్టూ వచ్చినటువంటి జరిగినటువంటి ఉదంతం తర్వాత కంప్లీట్గా ఈ సిచ్యువేషన్ మొత్తాన్ని ఎక్స్ప్లాయిట్ చేసి బీజేపీకి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో భాగంగా ఈ ట్రాజడీని కూడా, ఇంత పెద్ద మొత్తంలో దేశంలో జరిగినటువంటి దాడిని, ఈ ట్రాజడీని, ఈ విపత్తుని బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నంలో భాగంగా వాళ్ళ కొన్ని అఫీషియల్ యాజ్ వెల్ యాజ్ కొన్ని ప్రాక్సీ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా నిత్యం సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టు హిందూ ముస్లింల సమాజంలో రెండు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి తద్వారా రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం బీజేపీ ఈ దాడి జరిగిన దగ్గర నుంచి చేసే పని చేస్తూ ఉంది. ఇంత జరుగుతున్నా నరేంద్ర మోదీ దేశానికి ఇది మంచిది కాదు, పాకిస్తాన్ నుంచి వచ్చిన టెర్రర్స్ దేశం మీద అటాక్ చేస్తే ఇక్కడ హిందూ ముస్లిమ్స్ కొట్టుకోవడం ఏంటి, ఇక్కడ హిందూ ముస్లిమ్స్ మధ్య డివిజన్ ఎందుకు అని చెప్పే ప్రయత్నం మీరు ఎందుకు చేయట్లా? ఇదేనా మీకు మీ మైండ్లో ఉన్నటువంటి నేషనలిజం? ఇదేనా నేషనల్ ఇంటిగ్రిటీని కాపాడే విధానము? ఇదేనా యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటే? ఇదేనా సబ్కా సాత్ సబ్కా వికాస్ అండ్ సబ్కా విశ్వాస్ అంటే? నరేంద్ర మోదీ గారు, బీజేపీ మీ దగ్గర ఆన్సర్ ఉందా ఇలాంటి అంశాల దగ్గర? మీ అఫీషియల్ అండ్ మీ ప్రాక్సీ సోషల్ మీడియా హ్యాండిల్సే సమాజంలో విద్వేషాలు రెచ్చగొడతా ఉంటే దీన్ని కట్టడి చేసే ప్రయత్నం కనీసం ప్రధానమంత్రి హోదాలో మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? మన్ కీ బాత్లో రకరకాల అంశాలు మాట్లాడతారు. టెర్రర్ దాడి జరిగింది, దాన్ని ఖచ్చితంగా న్యాయం జరిగేలా చేస్తామంటారు. కానీ సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టద్దు, సమాజంలో శాంతి భద్రతలు, సమాజంలో మత సామరస్యాన్ని కాపాడండి మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? అంటే మీరు మతతత్వ రాజకీయాలే చేస్తున్నారు, మీరు అపీజ్మెంట్ పాలిటిక్స్ చేస్తున్నారు, మీరు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేస్తున్నారు, శవ రాజకీయాలు చేస్తున్నారు మీరు అనే దానికి ఉదాహరణ ఇదే. నిన్ననే కదా మీరు మన్ కీ బాత్ మాట్లాడింది. మన్ కీ బాత్లో కనీసంలో ఈ ప్రాక్సీ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఆఫ్ బీజేపీ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీలో ఏదైతే హేట్రెడ్స్ స్ప్రెడ్ అవుతుందో దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం మీరు ఎందుకు చేయలేకపోతున్నారు? అండ్ ఇది సూడో నేషనలిజం కాదా? ఇది మతతత్వ రాజకీయాలు కాదా? ఇది శవాలను అడ్డం పెట్టుకొని చేసే రాజకీయమే కాదా? అవునా? అండ్ మాట్లాడితే వేరే పార్టీల మీద, కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీల మీద దుమ్మెత్తి పోసే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి అంశాలు జరిగినప్పుడు వాట్సాప్ యూనివర్సిటీలో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేయాలి. ముంబై దాడులు జరిగినప్పుడు ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ని నార్మల్సీకి తీసుకొచ్చి ఆ కసబ్ అనేవాడిని పట్టుకొని ఉరి తీశారు. ఇప్పుడు ఏదైతే రాణా అనేవాడిని అమెరికా నుంచి ఎక్స్ట్రాడేట్ తీసి ఇండియాకి తీసుకొచ్చారు, ఆ కేసు అంతా టైటన్ చేసి ప్రాపర్గా ఎలాంటి ల్యాప్సెస్ లేకుండా, వాడు తప్పించుకునే దానికి అవకాశం లేకుండా కేసుని పకడ్బందీగా ఫైల్ చేయడం వల్ల, ఎన్ఐఏకి ఆ రోజు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం వల్ల ఈరోజు అతను మీరు ఎక్స్ట్రాడేట్ చేసి తీసుకురాగలిగారు. కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు మీరు అసలు కనీసం ఎఫ్ఐఆర్ బుక్ చేశారా? సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అని కనీసం ఇప్పటికీ ఎఫ్ఐఆర్ బుక్ చేశారా మీరు? లేదే. ఇది భారతదేశంలో ప్రజల పట్ల మీకున్నటువంటి వాళ్ళ మాన ప్రాణాల పట్ల మీకున్నటువంటి బాధ్యత ఉండేవాళ్ళు ఎవరన్నా ఇలాంటి టైంలో మతపరమైన రాజకీయాలు చేస్తారా? విద్వేషాలు రెచ్చగొట్టే పని చేస్తారా? ప్రధానమంత్రి హోదాలో కూర్చొని మీరు కనీసం ఆల్ పార్టీ మీటింగ్ అటెండ్ అవ్వరు, దాడి జరిగిన ప్రాంతానికి వెళ్ళరు, హోంమంత్రి మీద యాక్షన్ తీసుకోరు, డిఫెన్స్ మినిస్టర్ మీద యాక్షన్ తీసుకోరు, సెక్యూరిటీ ల్యాప్సెస్ ఎందుకు జరిగినాయి, ఎవరి ద్వారా జరిగినాయి, ఆఫీషియల్స్ మీద యాక్షన్ తీసుకోరు. ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారు? 26 మంది ప్రాణాలు పోయిన తర్వాత మీరు తీసుకున్నటువంటి యాక్షన్ ఏంటి? ఈ ల్యాప్సెస్ వల్ల ఈ దాడి జరిగింది, ఎవరి మీద మీరు చర్య తీసుకునే పని చేస్తారు? ఎవరి మీద చర్య తీసుకోకుండా మీరు దేశం కోసం పనిచేస్తున్న ప్రధానమంత్రిని మేము ఎలా అనుకోవాలి? దేశ ప్రజలు ఎలా అనుకోవాలి? 2011లో ముంబై దాడినప్పుడు చూపించినట్టు ఉత్సాహం, ఆతృత మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలనేది ఇప్పుడు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు మీరు? పుల్వామా అప్పుడు మాట్లాడాలా, ఇప్పుడు మాట్లాడాలా, పఠాన్కోట్లో జరిగిన దాడి ఎప్పుడు మాట్లాడాలా? మీరు ప్రధానిగా ఉన్నప్పుడు దేశంలో ఇన్ని దుర్ఘటనలు జరుగుతూ ఉంటే మీరు ఎందుకు మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు? వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ పాస్ చేసిన తర్వాత ముర్షిదాబాద్ జిల్లా, వెస్ట్ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో అల్లర్లు జరుగుతూ ఉంటే కనీసం ఆగండి, శాంతి మత సామరస్యాన్ని కాపాడండి, గొడవలు చేయొద్దని మీరు ఆ ప్రాంత ప్రజలకు మీరు ఒక అపీల్ చేసే ప్రయత్నం మీరు ఎందుకు చేయట్లా? అంటే మీరు ఖచ్చితంగా ఇలాంటి చట్టాలు తీసుకొచ్చి
మతపరంగా సమాజంలో జనాలు తన్నుకు చావాలా, తద్వారా మీరు పొలిటికల్ మైలేజ్ పొందాలా. ఇప్పుడు మీ సోషల్ మీడియా అఫీషియల్ యాజ్ వెల్ యాజ్ ప్రాక్సీ హ్యాండిల్స్ అన్నీ ఈ పహల్గాం దాడి అంశాన్ని మీకు అనుకూలంగా మీ తప్పిదాల వల్ల జరిగినటువంటి ఈ దాడిని, మీ చేతగానితనం వల్ల జరిగినటువంటి ఈ దాడిని, మీ చేతగానితనం వల్ల ప్రాణాలు కోల్పోయిన ఈ 26 మంది యొక్క శవాలను అడ్డం పెట్టుకొని మీరు చేస్తున్న రాజకీయాలు ఎంతవరకు కరెక్ట్? ఇది శవ రాజకీయాలు చేసే మిమ్మల్ని గ్లోబల్ లీడర్ అనాలా? టెర్రర్ అటాక్స్ ఆపలేని మిమ్మల్ని 56 ఇంచుల పవర్ఫుల్ ఛాతి ఉన్నటువంటి లీడర్ అనాలా? దాడులు జరిగిన తర్వాత ఎవరి ద్వారా ఈ దాడులు జరిగినాయి, ఏ డిపార్ట్మెంట్, ఏ మినిస్ట్రీస్ ఫెయిల్ అయిపోయినాయి, ఎవరి మీద యాక్షన్ తీసుకోకుండా అందరినీ పక్కన సంకలేసుకొని తిరుగుతున్న మిమ్మల్ని పవర్ఫుల్ లీడర్ అనాలా? దేశం కోసం పనిచేస్తున్న లీడర్ అనాలా? ఇది ఎక్కడి హిపోక్రసీ, ఇది ఎక్కడి డ్యూయల్ స్టాండర్డ్స్, ఇది ఎక్కడి సూడో నేషనలిజము, ఇది ఎక్కడ సూడో రిలీజియను? చనిపోయిన వాళ్ళు మెజారిటీ హిందువులే కదా. ఇదేనా హిందువుల ప్రాణాల కోసం మీరు ఇస్తున్నటువంటి సెక్యూరిటీ? అది కూడా నిత్యం టూరిస్టులతో కళకళలాడే ప్రాంతంలో ఇదేనా మీరు ఇచ్చేటువంటి సెక్యూరిటీ? బీజేపీ ఈ పర్టికులర్ అంశాన్ని రకరకాలుగా ఎటు చేసైనా సరే పొలిటికల్గా లబ్ధి పొందే ప్రయత్నమే చేస్తుంది తప్ప దీనికి బాధ్యులైనటువంటి హోంమంత్రిని కానీ, డిఫెన్స్ మినిస్టర్ని కానీ, ఇంటెలిజెన్స్ అఫీషియల్ని ఒకళ్ళని కూడా సస్పెండ్ చేయాలి, ఒకళ్ళని కూడా పదవి నుంచి దిగమని చెప్పలేదంటే నరేంద్ర మోదీ అండ్ ఆ గుంపు మొత్తానికి పదవులు తప్ప భారతదేశ ప్రజల ప్రాణాలు కానీ, భారతదేశ ప్రజల యొక్క సెక్యూరిటీ కానీ పట్టదనే దానికి ఇదే ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ.